నేను నిన్ను శిక్షించను, నేను నిన్ను ఇంక ఏమి చేయను, ఇక సమాధానం గలదానిపై ఇంటికి పొమ్ము, ఇక పాపము చేయకము. ఇక పాపము ఛాయలు రాకూడదు, పాపము ఎన్నడూ చేయకు, ఇంకా వద్దా, పాపపు ఆలోచన రాకూడదు. ఇంకా మన పరిశుద్ధమైన కుటుంబంలోకి చేర్చబడ్డాం. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధమైన వాడు. పరిశుద్ధత అనేది ఆయన పేరులో ఉంది. స్తోత్రం కలుగుగాక. మనం చేతబట్టుకున్న గ్రంథం కూడా ఏ గ్రంథం? ఇదిగో పరిశుద్ధ గ్రంథము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చేతబట్టుకున్న గ్రంథము కూడా పరిశుద్ధ గ్రంథము. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆయన చెంతకు వచ్చిన మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. పరిశుద్ధత